అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ స్కీమ్తో ఆ కష్టాలకు చెక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ద్వారా దేశంలో ఎక్కడైనా పెన్షన్ అందుకునే అవకాశం కల్పించింది. ఇక నుంచి పెన్షన్దారుల పెన్షన్ చెల్లింపు ఆర్డర్ను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి లేదా బ్యాంకుకు బదిలీ చేయాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ తర్వాత సొంతూళ్లకు వెళ్లే పెన్షన్దారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది. సిపిపిఎస్కు గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 1995 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద వచ్చే పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సిపిపిఎస్ ట్రయల్ రన్ కింద జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాలకు చెందిన 49,000 మందికి పైగా ఈపీఎస్ పెన్షనర్లకు అక్టోబర్లో దాదాపు 11 కోట్ల పెన్షన్ అందించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని కూడా తెలిపారు. మరి ఈ సమస్యలన్నింటినీ నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిపిపిఎస్ను తీసుకొచ్చిందని, మోదీ సర్కార్ నిర్ణయంతో కొత్త సంవత్సరంలో పెన్షన్దారులకు ఉపశమనం అయితే కలిగించింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మంచి శుభవార్త కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.